హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను 42 సైజ్ చెస్ట్ బ్లౌజ్ అనేది కటింగ్ చూపించబోతున్నాను. రెండు బ్లౌజెస్ నేను ఒకేసారి కట్ చేస్తున్నాను. చూడండి, పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి 42 చెస్ట్. చూడండి, ఇక్కడ నేను చెస్ట్ మెజర్ చేస్తున్నాను. ఈ విధంగా చంక భాగం కింది వైపు నుండి మొదటి హుక్స్ వరకు మనం మెజర్ చేసినట్లయితే మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. కింద నడుము లూజ్ అనేది ఈ విధంగా చూడండి, నాకు 38 ఇంచెస్ వచ్చింది. సో చెస్ట్ లూజ్ వచ్చేసి 42, నడుము లూజ్ వచ్చేసి 38. ఇప్పుడు టోటల్ పొడవు ఈ విధంగా భుజం కుట్టు మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ డాట్ వరకు ఈ విధంగా కింది వరకు మెజర్ చేసినట్లయితే ఎంత వచ్చింది? పావుదకు 15 ఇంచులు. ఈ షోల్డర్ చాలా చిన్నగా ఉందండి కస్టమర్ది, మెజర్కి ఇచ్చిన బ్లౌజు. సో మన షోల్డర్ కొంచెం అంటే వీళ్ళకి ఇక్కడ షోల్డర్ జారుతుందనే ప్రాబ్లం ఉంది. సో దాన్ని ఏ విధంగా సరి చేయాలో కటింగ్ అనేది చూపించబోతున్నాను. మనకు పావుదకు 15 ఇంచులు వచ్చింది కదా, పావుదకు 16 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఎప్పుడైనా 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పైన కింద హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం అనేది మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా నేను లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. చూడండి, పైన ఒక హాఫ్ ఇంచు, కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ కోసం ఈ విధంగా. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. మనకు బ్లౌజ్ రెడీ అయ్యేటప్పటికి మామూలుగా మనం కొలత బ్లౌజ్కి ఏ విధంగా ఉంటుందో అంత సైజ్ అయితే రావాలి. పావుదకు 15 ఇంచులు మీకు ఎంత ఉంటే అంత. ఈ బ్లౌజ్ సైజ్ మాత్రం పావుదకు 15 ఇంచులు ఉంది కాబట్టి పావుదకు 16 ఇంచులు తీసుకున్నాను నేను. ఇప్పుడు చెస్టులు వచ్చేసి 10.5 ఇంచులు ఉంది కదా కొలత బ్లౌజ్కు, ఇదే 10.5 ఇంచులను ఈ విధంగా కొంచెం కింది వైపున ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. తర్వాత మనకి నడుములు వచ్చేసి 38 ప్లస్ 1 38 అంటే 38లో 4వ భాగం ఈ విధంగా 9.5 ఇంచులు ప్లస్ 1 ఇంచు బ్యాక్ డాట్స్ కోసం. ఆ తర్వాత లైన్ ఏమో 2 ఇంచులు ఖర్చుల కోసం అనేది మనకి మార్జిన్ ఈ విధంగా ఈ 2 ఇంచులు మార్జిన్ కోసం తీసుకోవాలి. 1.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు మార్జిన్, కాకపోతే నేనైతే 2 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వీళ్ళకి జారిపోతుందనే ప్రాబ్లం ఉందని చెప్పాను కదా కస్టమర్కి. సో యాక్చువల్గా ఈ సైజుకి వచ్చేసి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. సో 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను నేను. 6 ఇంచెస్ నెక్ విడ్త్ 3 ఇంచెస్, షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్, మొత్తం 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర కూడా అందరికీ 6 ఇంచుల తీసుకుంటే సరిపోదండి. ఇక్కడ చూడండి, నేను 6.5 ఇంచుల ఆర్మ్ డౌన్ అయితే పెట్టేసుకుంటున్నాను. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 6.5 ఇంచులు తీసేసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 42 సైజు, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేనైతే ఇక్కడ 6 ఇంచులు సరిపోదు. సో 6.5 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనము బ్యాక్ నెక్, ఇప్పుడు షోల్డర్ వచ్చేసింది, ఆర్మ్ డౌన్ వచ్చేసింది, మనకి బ్యాక్ నెక్ ఎంత ఉంది కొలుచుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ 9.5 ఇంచ్ వరకు పెడుతున్నానండి నెక్. వాళ్ళ 10 ఉంది, కాకపోతే కొంచెం తగ్గించమన్నారు నెక్. సో నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గించేసి పెడుతున్నాను. 9 ఇంచెస్ వరకు ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా అయినా డ్రా చేసుకోవచ్చు, లేకపోతే 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని హ్యాండ్తోనైనా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విడ్త్ మాత్రం ఈ లెంత్ 1.5 ఇంచ్ ఉండాలి. ఇక్కడ కర్వ్ రౌండ్ తిరిగే దగ్గర చూడండి, పావుదకు 2 ఇంచులకి కార్నర్ దగ్గర నుండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా కర్వ్ స్కేల్తో ఈ విధంగా రౌండ్ షేప్ అనేది చేసుకుంటే రౌండ్ నెక్ పర్ఫెక్ట్గా ఉంటుంది, రౌండ్ షేప్ అనేది. సో ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ను చెక్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్ అయినా మనం ఆర్మ్ రౌండ్ గీసిన తర్వాత మనకు ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది, కొలత బ్లౌజ్కి ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది అని చెక్ చేసుకోవాలి. ఇది వచ్చి చెస్ట్ లూజ్ మనకు కరెక్టే ఉంది, 10.5 ఇంచులు. ఈ విధంగా టేప్ లేకుండా కొలిచినా కూడా సేమే ఉంది. సో ఇప్పుడు
బ్యాక్ పార్ట్ నుండి ఈ విధంగా ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది, 9.5 ఇంచులు వచ్చింది. పైన హాఫ్ ఇంచ్ అనేది లీవ్ చేసుకొని మనం కొలుచుకున్నట్లయితే చూడండి ఎగ్జాక్ట్గా 9.5 ఇంచులు వచ్చింది. మళ్ళీ కొలిచి చూపిస్తున్నాను చూడండి, 9.5 ఇంచులు ఎగ్జాక్ట్గా ఉంది. సో పర్ఫెక్ట్గా వచ్చింది మెజర్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసేద్దాం. నేను 2 బ్లౌజులను ఒకేసారి కట్ చేస్తున్నానండి. ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఎలా మెజర్ చేయాలో చూద్దాం. ఈ విధంగా కింది వైపు కూడా మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఈ 4 ఫోల్డ్స్ ఈ విధంగా 4 ఫోల్డ్ చేసేసుకొని మనకి కింది వైపు హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా స్కేల్తో అయితే ఒక లైన్ డ్రా చేసుకొని కింది వైపు ఆ హెచ్చు తగ్గులను కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 4 లేయర్స్ని సేమ్ ఫోల్డ్స్ కింద ఎందుకు ఫోల్డ్ చేయలేదు అని అంటే, మనకి సైడ్కి జాయింట్లు పడతాయండి అతుకులు. సో 4 అతుకులు పడితే కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకే మనకు మెజర్ కోసం ఈ విధంగా ఒక 2 పొరలు అయితే ఇలా వెనక్కి జరిపి పెట్టుకున్నాను. మనకు ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది ఇప్పుడు, మొత్తం కలిసి 9.5 ప్లస్ ఇక్కడ నుండి మొత్తం ఆమ్ రౌండ్ అంటే ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందంటే 12 ఇంచులు వచ్చింది. మనం ఇక్కడ నుంచి మెజర్ చేసుకున్నట్లయితే చూడండి 11 ఇంచులు తీసుకుందాం. ఇక్కడ నుండి చూడండి మొత్తం మనకి 12 ఇంచులు ఉంది మొత్తం ఖర్చులతో కలిపి. సో ఒక 1 ఇంచ్ తగ్గించేసుకొని మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండేటట్టు చూసుకోవాలి. అంటే నేను ఒక 1 ఇంచ్ తగ్గిస్తే 11 ఇంచులు అయింది. ఆ విధంగా వచ్చేటట్టు ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకు అతుకులు అనేది ఒక 2 వైపులా మాత్రమే పడతాయి. అంటే హ్యాండ్కి ఒకవైపు మాత్రమే, ఒకవైపు ఖర్చుల కోసం ఉండిపోతుంది క్లాత్ కింద. చూడండి ఇక్కడ ఇప్పుడు కింద ఇది నార్మల్ హ్యాండ్ కాబట్టి లైనింగ్ కాదు, నార్మల్ బ్లౌజ్ పీస్ కాబట్టి కింద మనం 1 ఇంచ్ లీవ్ చేసేసుకొని మన హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉందో అంత మెజర్ అనేది పెట్టేసుకోవాలి. కింద మనకి హెమ్మింగ్ పట్టీ కోసం అనేది 1 ఇంచ్ అనేది లీవ్ చేశాను నేను. తర్వాత మనకు పొడవు ఎంత వస్తే అంత మెజర్ పెట్టేసుకొని ఇక్కడ ఆమ్ డౌన్ అనేది 3.5, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందుకని 3.5 ఇంచులు డౌన్ అయితే తీసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ ఎంత ఉంది, 9.5 ఇంచులు అని చెప్పాం కదా మెజర్ చేసినప్పుడు. సో ఆ 9.5 ఇంచులను ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్కింగ్ వరకు ఈ విధంగా పెట్టేసుకొని 2 ఇంచుల మార్కింగ్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్లో కూడా 2 ఇంచులు తీసుకున్నాం కదా, అక్కడ ఎంత తీసుకుంటే ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ విధంగా తీసుకోవాలి. 6.5 ఇంచుల వరకు ఉందండి. సో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ 2 ఇంచులకి ఒక మార్కింగ్, ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. 2 ఇంచుల మార్కింగ్ నోట్ చేస్తున్నాను ఇక్కడ. తర్వాత ఇప్పుడు కర్వ్ షేప్ అనేది డ్రా చేద్దాం. ఈ పెద్ద సైజ్ బ్లౌజ్ కోసం ఇక్కడ నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మామూలుగా అయితే 2 ఇంచుల వరకు సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్లకి. పెద్ద సైజ్ కాబట్టి 2.5 ఇంచుల దగ్గర తీసేసుకొని ఇక్కడ నుండి మనం కర్వ్ స్కేల్తో డ్రా చేసుకోవచ్చు, నార్మల్గా కూడా డ్రా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడికి మిడిల్ పాయింట్ తీసుకొని ఈ విధంగా కర్వ్ షేప్ అనేది ఇక్కడ నుండి ఇలా ఈ కర్వ్ షేప్ స్కేల్ ఉంటుంది కదా ఫ్రెంచ్ కర్వ్, ఈ షేప్ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకున్నట్లయితే చూడండి మనకి ఈ విధంగా కర్వ్ తీసేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇటువైపుకు తిప్పి ఈ విధంగా తీసేసుకోవాలి, ఒక 1/4 ఇంచు లోపలికి ఉండేటట్లు. ఇలా ఇది చంక లోతు కాదండి, చంక లోతు తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ ఇలా ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ కిందికి ఉండే విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత మనము చంకలోతు తీసేటప్పుడు అది వేరే మెజర్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం మెజర్ చేసుకోవాలి ఈ విధంగా ఆమ్ రౌండ్
కరెక్ట్గా వచ్చిందా లేదా చూడండి. ఇప్పుడు మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా వచ్చింది. మనం లైన్ చేసి చూడండి, లైన్స్ ఏ విధంగా కలిసిపోయాయో అలా రావాలి. తగ్గకూడదు, పెరగకూడదు. మనం కరెక్ట్ మెజర్ చేసి కట్ చేసినట్లయితే కరెక్ట్గా వస్తుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ ఈ పార్ట్ అనేది మనకి జాయింట్లు అనేవి పడతాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చంక లోతు ఎలా తీయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. మనము ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి మనం ఇక్కడ స్టార్టింగ్ మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ తీసేసుకొని అక్కడ నుంచి ఒక ఫోల్డింగ్ లాగా చేసుకుంటే ఒక మడతలాగా వస్తుంది కదా, అక్కడ ఒక 3/4 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1 ఇంచు. ఈ 3 పాయింట్లను కలుపుతూ ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్తో గీసుకోవచ్చు, నార్మల్ ఇలా హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు. చూడండి, కిందికి వైపుకి ఇందులో కలిపేసేటప్పటికి ఇక్కడ ఒక 1 ఇంచ్, అక్కడ ఒక 1 ఇంచ్ అయితే ఉండాలండి. ఇక్కడ 1 ఇంచు, అది ఇక్కడ 3/4 ఇంచు. ఇక్కడ మనం స్టార్టింగ్ దగ్గర ఒక 1 ఇంచ్ లీవ్ చేసి ఈ విధంగా. ఇప్పుడు నేనేం కట్ చేయట్లేదు, ఇది మార్కింగ్ చేసి వదిలేసాను. చూడండి, ఇప్పుడు ఇటువైపుకి ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మన వైపుకి ఓపెన్స్ అనేవి ఉండే విధంగా ఈ విధంగా వేసుకొని ఇలా క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇది క్రాస్గా వేసుకోవాలి. స్ట్రైట్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చుట్టూ డ్రా చేసుకుంటూ రావాలి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఈ బ్లౌజ్ అనే కాదు, వేరే ఏ మేజర్ బ్లౌజ్ అయినా నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి అండ్ ఒక లైక్ మాత్రం ఇవ్వండి మీకు నచ్చితే. బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఎలా ఉంటే అలా మొత్తం చుట్టూ ఈ విధంగా ఈ ఫిట్టింగ్ పాయింట్ ఇదంతా కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా నేను చెప్పిన మెజర్స్తో ఈ విధంగా కట్ చేస్తే ఇక్కడ షోల్డర్ అనేది జారకుండా ఉండడానికి కూడా ఇక్కడ ఒక టిప్ ఉందండి. షోల్డర్ జారకుండా ఉండడానికి ఉంది. సైడ్ జాయింట్స్ కూడా మనం జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉండడానికి కూడా ఉంది టిప్పు. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ నుండి మొత్తం డ్రా చేసుకున్నాము. ఇప్పుడు రన్నర్తో ఇంతకుముందు రన్ చేసాం కదా, అక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా పడుతుంది. దాని వెంబడి ఈ విధంగా నేనైతే లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా ఆమ్ రౌండ్ ఇక్కడ. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి చంకలోతు అనేది ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు చంకలోతు ఒక 3/4 ఇంచ్ లోపలికి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా హ్యాండ్తోనే ఇలా ఇందులో కలిపేసుకోవాలి. ఇది చంకలోతు ప్లస్ ఫ్రంట్ రౌండ్, ఫ్రంట్ నెక్ రౌండ్ అనేది ఎంత వచ్చింది అంటే 6.5 పెట్టుకోవాలండి. దీనికి మెజర్ ఏం అవసరం లేదు, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 6.5 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా. తర్వాత బ్యాక్ పార్ట్ నుండి ఈ విధంగా ఒక 2 ఇంచులు అయితే మనం లెస్ చేయాలి. ఏ బ్లౌజ్కైనా, ఏ సైజ్ బ్లౌజ్కైనా కూడా బ్యాక్ పార్ట్ నుండి ఫ్రంట్ పార్ట్కి 2 ఇంచులు అయితే ఇలా లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు, ఇప్పుడు మనం పైన 1/2 ఇంచ్ వదిలిపెట్టాం కదా, అక్కడ నుండి ఈ విధంగా మెయిన్ డాట్ తీసుకొని అక్కడ నుండి మెజర్ చేసుకోవచ్చు. లేదంటే ఒక 3/4 ఇంచ్ డౌన్కి ఈ విధంగా కూడా పెట్టేసుకోవచ్చు. అంటే చెస్ట్ ఎక్కువ తక్కువ ఉన్నదాన్ని బట్టి 1 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు కింద. సో ఇప్పుడు ఈ హుక్స్ల పట్టి వైపు ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఇటు చివరిన 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ నుండి 2.5 ఇంచులు, ఇక్కడ 3 ఇంచులు, మొత్తం 5.5 ఇంచులు తీసుకోవాలి మెయిన్ డాట్ కోసం. చిన్న సైజ్ బ్లౌజులు అయితే 2.5 ఇంచులు, తర్వాత 2 ఇంచులు, 2.5 ఆ విధంగా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఈ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులు, తర్వాత మళ్ళీ 3 ఇంచులు తీసుకున్నాము. ఆ డాట్కి మధ్యలో ఒక ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఒక మార్కింగ్ చేసేసుకున్నాం. ఈ డాట్ లెంత్ కూడా 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో డ్రా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు
తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 2 ఇంచుల పైన మనం 1 ఇంచు మార్కింగ్ పెట్టుకున్నాం కదా కింది నుంచి, అక్కడ నుంచి ఒక 2 ఇంచుల పైకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని సెకండ్ డాట్ ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత సెకండ్ డాట్ అయిపోయింది. థర్డ్ డాట్కి ఈ విధంగా ఈ రెండింటి మధ్యలో ఒక పాయింట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు ఈ విధంగా, ఇది థర్డ్ డాట్, ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు పైన అంతే ఉండాలి, కిందికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచు అనేది మనం ఎక్స్టెండ్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే మనకు డాట్స్ కుట్టినప్పుడు క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోకుండా ఉండడానికి. ఇప్పుడు ఇటు సైడ్ ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఈ డాట్ దగ్గర నుండి 1/2 ఇంచుకి కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచుల మార్కింగ్ సేమ్ యాజ్ యూజువల్. తర్వాత ఇప్పుడు మనకు అసలు యాక్చువల్గా మన నడుము లూజ్ ఎంత అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చి 35 ఇంచెస్ కదా, 38 ఇంచెస్ కదా, ఉందా లేదా అసలు యాక్చువల్గా అంత ఉందా లేదా అనేది మెజర్ చేయాలి. ఇప్పుడు ఇది ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. మార్కింగ్ అయితే పెట్టేసాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నుండి మనకు ఆ 1/2 ఇంచుతో పని లేదు, ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచెస్ ఉంది చూడండి. తర్వాత ఇక్కడ ఫోల్డ్ అయిపోతుంది మనకి. తర్వాత ఈ 3 ఇంచెస్ని ఇక్కడ నుండి కంటిన్యూ చేస్తే మనకి ఇక్కడ వరకు చూడండి 9.5 ఇంచుల వరకు రావాలి. ఎందుకంటే 38 కదా, ఆ 9.5 ఇంచుల మార్కింగ్ ఇక్కడ వరకు వచ్చింది చూడండి. అక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్నాను. మళ్ళీ మనకు 2 ఇంచులు మార్జిన్ అనేది ఉండాలి కదా, దానికోసం బయటికి ఒక లైన్ గీసి ఈ విధంగా మనకు అంత ఎక్స్ట్రా ఉంది, క్లాత్ అనేది అంత ఎక్స్ట్రా తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే మనకు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కానీ షేప్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు కానీ ఎక్కువలు తక్కువలు రాకుండా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసేద్దాము. మీకు ఇక్కడ డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఇది అన్ని సైజులకి ఒకేలా ఉండదండి. ఈ సైడ్ మనం క్లాత్ తీసుకున్నది కూడా ఎవరి నడుము లూజుని బట్టి ఆ సైజు వాళ్ళకి అలాగే ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఒక టిప్ చెప్తానన్నాను కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు చిన్నగా లోపలికి కట్ చేయాలి, అది షోల్డర్ అనేది జారకుండా ఉండడానికి. ఇక్కడ టక్స్ దగ్గర డాట్స్ దగ్గర చిన్న చిన్న టక్స్ అనేది వేసుకుంటే మనకి ఇక్కడ డాట్స్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు తెలిసిపోతాయి. సో ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి. ఇక్కడ మనం ఈ మిగిలిన క్లాత్ నుండి షేప్ బెల్ట్ అనేది డ్రా చేసుకోవాలి, కట్ చేసుకుందాము. దానికోసం నేను ఎప్పుడైనా కోరంచులు అనేది నడుం బెల్ట్ కోసము హుక్స్ల పట్టి కోసం వాడతానండి. సో మనం ఈ షేప్ బెల్ట్ కోసము బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత షేప్ బెల్ట్ అనేది ఇక్కడ మనం 3.5 ఇంచెస్ ఇక్కడ హుక్స్ల పట్టి దిక్కు 3.5, సైడ్ జాయింట్స్ దిక్కు 3 ఇంచెస్ ఉండే విధంగా తీసుకోవాలి. చూడండి ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్లకి మనకి మెయిన్ డాట్ దగ్గరకు వచ్చేసి 4 ఇంచెస్కి ఉంటుందండి, చిన్న సైజ్ వాటికి అయితే 3.5 ఉంటుంది. ఆ 4 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఆ 4 ఇంచెస్ దగ్గర ఒక 2.5 ఇంచెస్కి పైనకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ నేను నడుం బెల్ట్ కోసము కోరంచులు అనేది కంపల్సరీ ప్రతి బ్లౌజ్లో ఈ విధంగానే కట్ చేసుకుంటానండి. సో ఇప్పుడు మీకు ఇటు సైడ్ చెప్తే కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కింద లైన్ ఫస్ట్ అయితే నేను డ్రా చేసుకోలేదు కదా. సో ఇప్పుడు ఈ విధంగా చూడండి, ఇటు 3.5 ఇటు 3 ఇంచెస్ ఉండే విధంగా సేమ్ పైనకి మళ్ళీ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మిగిలిన క్లాత్ నుండి ఇంకా 2 షేప్ బెల్ట్, ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ బ్లౌజ్ కాదు. సో ఈ హ్యాండ్స్కి జాయింట్స్ తీసుకోవాలి, మిగిలిన క్లాత్ నుండి నెక్కి క్రాస్ పీసులు తీసుకోవాలి, నడుం బెల్ట్ ఈ విధంగా. ఇదైతే నడుం బెల్ట్ కోసం అనేది నేను కోరంచులు అనేది పక్కన పెట్టేసాను కట్ చేసి. తర్వాత ఈ మిగిలిన క్లాత్ నుండి చూడండి ఇటువైపు వచ్చేసి
ఇక్కడ ఎక్కడైతే మనకి అడ్జస్ట్ అవుతుందో అని చూసుకుంటున్నాను నేను, ఈ హ్యాండ్ జాయింట్స్ అనేది. సో ఇక్కడ కూడా సెట్ అవ్వట్లేదు. ఇటువైపు ఈ విధంగా పెట్టేసుకొని ఇలా చూసుకుంటున్నాను. ఇక్కడ సెట్ అయింది. ఇటువైపుకి తిప్పి చూడండి, కొంచెం కూడా క్లాత్ అనేది అడ్జస్ట్ కాకపోతే కరెక్ట్గా రాదని చెప్పేసి ఈ విధంగా మనం ఎక్కడైతే అడ్జస్ట్ అయిందో అక్కడ వరకు మార్కింగ్ ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ జాయింట్స్ రెండు వైపులన మాత్రం వస్తాయని చెప్పాము కదా, హ్యాండ్ జాయింట్స్ కోసం ఈ విధంగా మిగిలిన క్లాత్ నుండి ఈ పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంకా 2 షేప్ బెల్ట్లు కూడా కావాలి, ఎందుకంటే నార్మల్ బ్లౌజ్ కాబట్టి అటు 2 ఇటు 2 షేప్ బెల్ట్లు కావాలి. కాబట్టి ఇక్కడ మనకి చిన్న అతుకు కూడా వచ్చేటట్టు ఉన్నది, చూపిస్తాను అది కూడా మీకు. చూడండి, ఈ విధంగా హ్యాండ్ జాయింట్స్ అనేది ఈ విధంగా తీసేసుకున్నాను. కొంచెం ఎక్కువే కట్ చేశాను, పావించు. తర్వాత ఈ మిగిలిన క్లాత్ నుండి ఇంకా 2 షేప్ బెల్ట్లు అనేది మనం ఇంతకు ముందు కట్ చేసి పెట్టిన షేప్ బెల్ట్ దీనిపైన వేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న ట్రయాంగిల్ షేప్ ఒక అతుకైతే వస్తుంది, అది స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.